పచ్చని కొండల నడుమ నీటి సోయగాలు, అందులో జలపుష్పాలు, మధ్యలో విరబూసిన కలువలు, వచ్చివాలే పక్షులు, రివ్వున ఎగిరే గువ్వలు, విహారానికి పడవలు, రోజంతా విహరించిన తనివి తీరని అందాలు. వింటుంటే తనువు పులకిస్తోంది కదూ. అక్కడికి వెళ్లి చూస్తే మనసు పరవశిస్తోంది. సహజ సిద్ధ అందాలను ఫోన్లో బంధిస్తూ ప్రకృతి రమణీయతలో బందీగా ఉండిపోవాలనిపిస్తుంది. కశ్మీర్ దాల్ లేక్ను తలపిస్తున్న మన ఆంధ్ర దాల్ లేక్లో విహరిద్దాం పదండి. అందమైన తామర పువ్వులు, దేశ విదేశాల నుంచి వచ్చిన పక్షులు, ఫైబర్ బోట్లు, తాటి దున్నెల మీద జలవిహారం, అద్భుతమైనటువంటి సుందరమైన ప్రాంతం, చక్కటి ప్రకృతిని అందించేటువంటి ప్రాంతం కొండకర్ల ఆవ. కాశ్మీర్లో దాల్ లేక్ ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక దాల్ లేక్గా భావించాలి. రాష్ట్రంలో కొల్లేరు తర్వాత అతిపెద్ద మంచినీటి సరస్సు అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవ. సుమారు 1800 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. కాలుష్యానికి దూరంగా ప్రకృతి రమణీయతకు దగ్గరగా నిలుస్తోంది ఈ జలసోయగం. ఇక్కడి వాతావరణం ప్రకృతి అతిశయాలన్నీ పోగేసినట్లుంటుంది. పచ్చదనం పరుచుకున్న కొండలు మనల్ని చుట్టుముట్టి ప్రకృతి ఒడిలో బంధిస్తాయి. చల్లగాలులు ఇంకాసేపు సేదతీరమంటూ ఓలలాడిస్తుంటాయి. కొండల మధ్య నుండే కొండకర్ల ఆవ కూడా మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. స్వచ్ఛమైన నీటిలో అరవిరిసిన తామరాకులు, అందంగా విచ్చుకున్న కలువలను చూస్తే కెమెరాలు ఇట్టే కన్ను కొట్టేస్తాయి. అందుకే ఫోటోషూట్లకు ఇప్పుడిదో హాట్ స్పాట్. కాబోయే జంటలు, నూతన వధూవరులు సహజ సిద్ధమైన సీనరీ మధ్య ఫోటోలు తీయించుకుంటుంటారు. హీరో హీరోయిన్లలా అందమైన ఊహాలోకంలో విహరిస్తూ ఆ మరుపురాని క్షణాలను మరిచిపోలేని దృశ్యాలుగా మలుచుకొని దాచుకుంటున్నారు. ఈస్ట్ గోదావరి నిడదవోలు ఉండోదల నుంచి రావడం జరిగింది. ఇక్కడ రావడానికి కూడా అనుకూలంగా ఉంది, ఎందుకంటే రోడ్లన్నీ మంచిగా ఉన్నాయి. మన ఏపీలోనే ఇది ఒక బెస్ట్ లొకేషన్ ఏమో, ఎందుకంటే మన అందరూ ఒక జమ్మూ కాశ్మీర్ వెళ్తారు, అది కొడైకెనాల్ వెళ్తారు. సో మధ్యతరగతికి వెళ్ళడానికి ఒక మంచి ప్రదేశంగా ఉండేది ఇదే. నేను కొండకర్ల అనుకుంటాను, ఎందుకంటే రావడానికి ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దగ్గరలో కూడా వైజాగ్ ఉంది కాబట్టి సో ఇంకా బెస్ట్ ఉన్నదని చెప్పి. ఫోటోషూట్కి కావాల్సింది మంచి వ్యూ అండి, ఒక మౌంటైన్స్, ఒక ఫ్లవర్స్, ఒక లేక్, మంచి గ్రీనరీ ఉండేలాగా, మంచి ఎయిర్ వచ్చేలాగా ఉంటుంది. ఫోటోషూట్కి మంచి లైటింగ్ వచ్చి చాలా బాగుంటుంది. న్యాచురల్గా వస్తాయి పిక్చర్స్ అన్ని. అందుకే మేము ఇక్కడ ఫోటోషూట్ పెట్టుకున్నామండి మ్యారేజ్. ఈ మధ్య కాలంలో ఇలాంటి లొకేషన్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. ఏ కలుషితం లేకుండా ఏరియా మొత్తం మంచి గ్రీనరీతో చాలా నీట్గా ఉండి, మెయిన్ అట్రాక్షన్ ఈ ఫ్లవర్స్. బోట్ షేరింగ్ చాలా బాగుందండి. ఫెసిలిటీస్ మెయింటైన్ చేసి చాలా నీట్గా తీసుకెళ్తున్నారు. ఎటువంటి భయపడక్కర్లేదు, మంచిగా వెళ్ళదు. 123 పక్షి జాతులు, 20 రకాల చేప జాతులు కొండకర్ల ఆవకు అదనపు ఆకర్షణలు. 100కు పైగా నీటి బాతులు, ఇందులో బోటింగ్కు వెళ్లేవారి ఆత్మీయ నేస్తాలు. ఎంత దూరమైనా వెళ్లేందుకు అందుబాటులో బోట్లు. అందుకే కెమెరామెన్లకు కూడా కొండకర్ల ఆవ కేర్ ఆఫ్ సీనరీగా మారిపోయింది. మేము చాలా దూరం నుంచి వచ్చాము, తణుకు నుంచి. మేము చాలా షూట్లు చేసాము ఇక్కడ. ఫిషర్మెన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు మనకి. ఈ ఏరియా కూడా కేరళలో ఉన్నట్టు ఉంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. కస్టమర్లు కూడా ఇదే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. పక్షులు కూడా కొత్త కొత్తవి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి కొండకర్ల ఆవకు ఒకసారి వచ్చిన పర్యాటకులే బ్రాండ్ అంబాసిడర్లు. ఒకసారి చూసిన వారు ఇంకో 10 మందికి చెప్పడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టడం ద్వారా ఇది సరికొత్త పర్యాటక విహారంగా మారిపోతోంది. అలా వచ్చిన వారెవరిని నిరాశపరచకుండా ఇక్కడ ఏర్పాట్లున్నాయి. ఇక్కడ విశాఖ మహానగర పాలక సంస్థ నీటిపై తేలాడే వాటర్ బ్రిడ్జ్ నిర్మించింది. రామ్కీ సంస్థ ఇక్కడ మత్స్యకారులకు ఫైబర్ బోట్లు ఇచ్చింది. ఇంకాస్త థ్రిల్లింగ్ గా విహరిద్దాం అనుకునే వారి కోసం తాటి దోణిలు ఉన్నాయి. చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్లస్ వీళ్ళు బోర్డర్స్ కూడా సపోర్టింగ్గా బాగా తిప్పుతున్నారు. మెయిన్ ఏంటంటే ఫోటోషూట్కి, న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి ఫోటోషూట్కి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ సీనరీ అండి ఇది. నేను చాలా పక్షుల్ని చూశాను. అలాగే కలవ పువ్వులు చాలా ఫేమస్ ఇక్కడ. బోట్ రైడింగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. కలవ పువ్వులు ఇంకా పక్షులు, చిత్రాలు అయిన పక్షులు ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది ప్రకృతి.
మొత్తంగా ఉరుకుల పరుగుల ఒత్తిడి జీవితాలకు నూతన ఉత్తేజాన్ని, శారీరక ఉల్లాసాన్నిచ్చే ఓ సుందర ప్రదేశం కొండకర్ల ఆవ. ఇది అనకాపల్లి రైల్వే స్టేషన్ కు 14 కిలోమీటర్లు, విశాఖ విమానాశ్రయానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. యలమంచిలి, అనకాపల్లి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. రాత్రి బస చేసేందుకు సమీపంలో 10కి పైగా ప్రైవేటు రిసార్ట్లున్నాయి. ప్రముఖులు, ఉన్నతాధికారులు వారాంతాల్లో ఇక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో కొండకర్ల ఆవ సందర్శకులతో కిటకిటలాడుతుంది. మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మారింది. మరింత మంది వచ్చేలా చేస్తే చేపల వేట సమయంలో ఉపాధికి ఢోకా ఉండదంటున్నారు ఇక్కడి మత్స్యకారులు. కొండకర్రలు అయితే 140 మంది ఉన్నారు సార్. ఇటు మత్స్యకారులు 140 మంది కూడా. మరి ఇంకా బోటింగు తర్వాత మరి చేపలు పట్టుకోవడం ఈ రెండే మాకు ఇత్తు. ఇక్కడ జీవనోపాధి కాకుండా 6 నెలలు ఏట ఉంటుందో, 6 నెలలు అంటే చేపలు వేసిన కంచి ఏట బంద్ చేసేస్తాం. ఆ ఏట ఉండదు సార్. లేనప్పుడు అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం మేము. అచ్యుతాపురం, మునగపాక మండలాల పరిధిలోని సుమారు 25 గ్రామాలకు సాగు, తాగునీటికి ఆధారం కొండకర్ల ఆవ. దాదాపు 200 మత్స్యకార కుటుంబాలకు ఇదే జీవనాధారం. అటు స్థానిక అవసరాలకు ఇబ్బంది లేకుండానే పర్యాటక అభివృద్ధి చేసేలా స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు కొండకర్ల ఆవలోని సుమారు 700 ఎకరాలను ప్రభుత్వం కన్వర్జేషన్ రిజర్వ్ గా మార్చింది. చక్కటి తామర పువ్వులు మనం చూస్తున్నాం. ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ వాతావరణం అంతా కూడా. అంటే ఒక్కసారి కనుక ఇక్కడికి వచ్చినట్టయితే ఈ ప్రకృతి ఆనందం మనకి జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఎన్నో మధుర అనుభూతులను ఇస్తుంది. ఇటువంటి చక్కటి ప్రకృతి గుణాలు కలిగినటువంటి కొండకర్ల ఆవను కన్జర్వేషన్ రిజర్వ్గా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, కొండకర్ల ఆవ, అనకాపల్లి జిల్లా.